అన్నపూర్ణ బండార్ స్కీమ్ కోసం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. నిన్నటి ఈవినింగ్ అన్నపూర్ణ బండార్ ఫార్మ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫామ్ చూస్తుంటే మాధ్యమిక్ క్వశ్చన్ పేపర్ అన్నంత ఉంది. ఫుల్ 12 పేజెస్ అన్నమాట. ఫస్ట్ అయితే లక్కీ బండార్ వస్తున్న వాళ్ళకి జస్ట్ డీబీటీ లింక్ ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది అయితే అన్నారు కదా. కానీ ఇప్పుడు అన్నపూర్ణ బండార్ ఫుల్ ఫామ్ ఫిల్అప్ చేయాలంట, 12 పేజెస్. ఇక అందులోని గవర్నమెంట్ నా డీటెయిల్స్ అడిగితే ఓకే, ఇన్కమ్ ఎంత, ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, 3000 కి ఏం ప్రాబ్లము లేదు. ఇప్పుడు ఈ ఫామ్ లో ఏం అడుగుతున్నారంటే మన డీటెయిల్స్ తో పాటు మన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట. మన ఫ్యామిలీ గార్డియన్ ఇన్కమ్ ఎంత, మీకు కార్ ఉందా లేక బైక్ ఉందా, మీకు ఓన్ హౌస్ ఉందా లేదా, సొంత ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, భూములు స్థలాలు ఇంకేమైనా ఉన్నాయా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, మన ఫ్యామిలీలో ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే దాని డీటెయిల్స్, మన ఇంట్లో మన తాత నానమ్మలకి ఎవరికైనా పెన్షన్ ఉందా లేదా, గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీములు దొరుకుతున్నాయా మనకి, మన ఫ్యామిలీ వాళ్ళ మీదైనా మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ అడిగిన బదులు నా పేరు మీద ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని లోన్స్ పే చేస్తున్నాను ఇది అడుగుంటే బాగుండు కదండి. ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టు ఎంత వస్తున్నా అలా బుస్సుమని వెళ్ళిపోతుంటే ఇంక ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఎంత ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. సో మీరు ఇప్పుడు ఫామ్ ఫిల్ చేయడానికి పరిగెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఫామ్ ఆన్లైన్ లో వచ్చింది కానీ అప్లోడ్ చేయడానికి వీలు కాదనమాట. జూన్ 1st మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 1st నుంచే మీ ఇంటి దగ్గర క్యాంప్స్ కూడా మొదలవుతాయి. అక్కడే మీరు వెళ్ళి ఈజీగా చేయించుకోవచ్చు. అది బెటర్ నా సజెషన్ అడిగితే. సో ఈ ఫామ్ ఫిల్ చేయడానికి 90 days అయితే టైం ఉంది. ఈ 3 months మీకు 1500 లెక్క అయితే పడుతుంది. ఆ తర్వాత ఎవరికి వస్తుందో ఎవరికి రాదు తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ లక్కీ బండార్ వస్తున్న వాళ్ళకి వెంటనే అన్నపూర్ణ బండార్ వచ్చేసి 3000 వచ్చేస్తుందని అయితే హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు సడన్ గా 12 పేజెస్ చూసి అందరూ అయితే బ్యాడ్ గా అనుకుంటున్నారు. మన గవర్నమెంట్ కోసం బ్యాడ్ గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత మన బెంగాల్లో ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారో మనకు తెలిసింది కదా, ఎంతమంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారో. ఇప్పుడు ఆ కన్క్లూజన్ కోసమేనమాట. ప్లస్ లక్కీ బండార్ స్కీమ్ లో కూడా చాలా ఫేక్ అకౌంట్స్ కూడా డిటెక్ట్ అయ్యాయంట. అంటే ఫ్రీగా చాలా మంది ఫేక్ ఐడీస్ వాడుకొని 1500 అయితే క్యాష్ చేసుకుంటూ తీసుకుంటున్నారు. సో దాని ఎఫెక్ట్ అనమాట ఈ 12 పేజెస్. అయితే June 1st కి ప్రిపేర్ గా ఉండండి. మీకు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రొఫైల్ బయోలో ఉంది నా యూట్యూబ్ ఛానల్ లింక్, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.